వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. మేము అరకు ట్రైబల్ మ్యూజియం చూసుకున్నాక అరౌండ్ 12:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. అరకు నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే బొర్రా కేవ్స్. ఈ మధ్యదారిలో వర్షం కొట్టింది, పిచ్చి కొట్టింది వర్షం అయితే. చూస్తున్నారు కదా, అసలే ఘాట్ రోడ్లో వర్షం వల్ల హెల్మెట్ మీదకి ఫుల్ వాటర్ వచ్చేసి రోడ్డు కూడా కనపడిన పరిస్థితి. ఎవ్రీ 1 సెకండ్కి 2 సెకండ్కి నా హెల్మెట్ చేత్తో తుడుచుకోవాల్సి వచ్చింది. అది కాకుండా ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా వైజాగ్ నుంచి అరకు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇదే రూటు. నేను ఇప్పుడు అరకు నుంచి వైజాగ్ వెళ్తున్నాను. సో ఏంటంటే అటు నుంచి వచ్చే ట్రాఫిక్కే ఎక్కువ ఉంది. చాలామంది ఇంత వర్షంలో కూడా వైజాగ్ నుంచి అరకు వస్తున్నారు. మేము కొండేమో దిగుతున్నాం, వాళ్ళు కొండ ఎక్కుతున్నారు. సో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇదే మీరు చూడాల్సిన ప్లేస్, అరకు కాఫీ ట్రైల్. మాకైతే ఇంత వర్షంలో ఆగి వెళ్ళే స్కోప్ లేదు, అక్కడికే చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. చూస్తున్నారుగా, ఓ పక్క నుంచి కొండ చర్యలు పడిపోతే జేసీబీ వచ్చి వాటిని పెడుతుంది. చూసారుగా కొండ చర్యలు ఎలాగ పడ్డాయో. రోడ్ అయితే చాలా డేంజరస్గా తయారైంది మేము వెళ్ళిన టైంకి. మాకైతే ఎంత బ్యూటిఫుల్ కాఫీ ప్లాంట్స్ని చూడాలని అనిపించింది, కానీ ఓ పక్క నుంచి ఆ వర్షంలో ఏంటంటే ప్రాబ్లము, ఈ కాఫీ ట్రైల్ చేయాలంటే కొంచెం కొండపైకి ఎక్కాలన్నమాట. ఆ ఎక్కి దారి అంతా చాలా స్లిప్పరీగా ఉంది, ప్లస్ ఫుల్ ట్రాఫిక్ జామ్. సో మేమేంటంటే ఎలాగైనా ఈవినింగ్ వెలుగుండగానే వైజాగ్ చేరుకోవాలనుకున్నాం. సో మధ్యలో బొర్రా కేవ్స్ దగ్గర కూడా టైం స్పెండ్ చేయాలి. సో టైం సరిపోదని మేము ఇంకా అయితే ఈ కాఫీ ట్రైల్ని అయితే స్కిప్ చేసాం. మీకు టైం ఉంటే మటుకి అసలు స్కిప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఫైనల్లీ బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయ్యాం. నేనైతే ఇంత వర్షంలో బొర్రా కేవ్స్ ఎవరు వస్తారా అనుకున్నా, కానీ బొర్రా కేవ్స్కి వెళ్ళి దారిలో ట్రాఫిక్ జామ్ ఉంది. అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే అంత ట్రాఫిక్ జామ్. నేను కనుక కార్లో వెళ్ళి ఉంటే కనుక, నేను ఇప్పుడు 2 o'clockకే రీచ్ అయ్యాను కదా, నేను కార్లో వెళ్ళి ఉంటే 3:30 అయ్యేది నేను బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళడానికి. ఫుల్ ట్రాఫిక్ జామ్. బైక్ని అలాగా కార్లు పక్క నుంచి అలా జస్ట్ చిన్న నేరో స్పేస్ ఉన్నా సరే అక్కడి నుంచి బైక్ని ఇరికించి ఎలాగైతే చూడగలిగాం. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వర్షంలో ఇంతమంది జనం వస్తారని. నాకు తెలిసి ఆ క్రౌడ్ మొత్తం వైజాగ్ నుంచి అరకు వెళ్ళేవాళ్ళు. వైజాగ్ నుంచి అరకు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ బొర్రా కేవ్స్ ఫస్ట్ కనిపిస్తుంది. సో అక్కడైతే ఫుల్ క్రౌడ్. ఈ బొర్రా కేవ్స్ అయితే చాలా బాగుంది లైటింగ్. అది లోపల కొంచెం స్టోన్స్ అన్నీ లైమ్ స్టోన్స్ లాగా, అదొక కూలింగ్, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను బొర్రా కేవ్స్ అంటే, కానీ అక్కడికి వెళ్ళేసరికి అంత చాలా నడవాల్సి ఉంటుంది లోపలికంట. సో చాలా కష్టమైంది. బొర్రా కేవ్స్ చూసుకుని అలాగే వర్షంలోనే డ్రైవ్ చేసుకుంటూ మ్యాక్సిమం 6 o'clock కల్లా వైజాగ్ చేరుకోవాలని నా ప్లాను. 6 o'clock కల్లా వైజాగ్ అయితే చేరుకున్నాము. అక్కడే రూమ్ తీసుకుని హోటల్లో మా మొత్తం బట్టలు గిట్లు అన్నీ తడిచిపోయినాయి, అవన్నీ హోటల్ రూమ్లోనే ఆరబెట్టుకుని అరౌండ్ 7:30 కల్లా డిన్నర్ చేసుకుని నైట్ పడుకున్నాం. మీరు వైజాగ్లో హోటల్ తీసుకునేటప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్కి దగ్గరగా తీసుకుంటానికి ట్రై చేయండి. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికైనా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. మేము అరౌండ్ 8:30కి నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ నుంచి స్టార్ట్ అయ్యాం కైలాసగిరికి. చూస్తున్నారుగా కైలాసగిరి కొండపైన. కైలాసగిరిలో ఏంటంటే మీరు రోప్వేకి వెళ్ళాలనుకుంటే కనుక అది 11 o'clock వరకు ఓపెన్ చేయరు. సో మీరు ముందు 9కి 10కి వెళ్ళి కూడా వేస్ట్ 1 hour 2 hours అయితే వేస్ట్ అవుతుంది మీకు రోప్వే ట్రై చేయాలంటే. రోప్వే టికెట్స్ ఇవ్వటమే 11కి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఈ కైలాసగిరి కూడా చిన్న ఘాట్ రోడ్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు మధ్యలో కొంచెం వ్యూ పాయింట్స్ అవి ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర ఆగితే ఏంటంటే ఈ వ్యూ పాయింట్ నుంచి మీరు సీని చూడగలుగుతారు, అట్లాగే సీను అనుకున్న సిటీని కూడా చూడగలుగుతారు.
ఇదే వ్యూ పాయింట్, నేను చెప్పిన వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మీకు సిటీ కనిపిస్తుంది, బీచ్ వ్యూ అన్నీ కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ ఆగి ఈ వ్యూ పాయింట్ చూసుకుని తర్వాత పైకి వెళ్ళండి. ఇదే ఎంట్రన్స్ పాయింట్. మా కీర్తిగా అయితే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ షాపింగ్ చూసుకుంటుంది. కీ చైన్లు ఏవేవో కొంటుంది. చెప్పాను కదా ఎక్కడ ప్లే ఏరియా ఉందో ఫస్ట్ వెతుక్కుంటుందని. అది కనిపించింది ప్లే ఏరియా. ఇంకా నీట్గా ఉన్నా ఎలా ఉన్నా సరే తనకు సంబంధం లేదు. ఇదే శివపార్వతుల విగ్రహం. కైలాసగిరిలో ఇదే స్పెషల్ అట్రాక్షన్. మేము వెళ్ళేటప్పుడు పక్కనే కొంచెం షూటింగ్ కూడా జరుగుతుంది. ఆ షణ్ముఖ్ శర్మ ఎవరో ఉంటారు కదా, తన షూటింగ్ జరుగుతుంది. ఏదో వెబ్ సిరీస్ అనుకుంటా. ఇక్కడ మీరు చిన్న టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది, అది కూడా ట్రై చేయొచ్చు. నడవలేని వాళ్ళకి మొత్తం కైలాసగిరి చుట్టూ తిప్పి చూపించడానికి బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అరౌండ్ 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ట్రైన్ పట్టాలు కనిపిస్తున్నాయి కదా, ఇదే టాయ్ ట్రైన్ వెళ్ళేవే. మీరు ఆ ట్రైన్లో అయినా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఆ బ్యాటరీ వెహికల్స్లోనే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు ఇంకా బై వాక్ హ్యాపీగా నడుచుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తానంటే నడుచుకుంటూ కూడా బై వాక్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడే చిన్న థీమ్ పార్క్స్ రకరకాలు ఉన్నాయి, అడ్వెంచర్ గేమ్స్ అవి ఇవి. ఈ షెల్ అయితే భలే ఉంది. షెల్ కిందకి వచ్చిన మా కీర్తిగా ఫొటోస్ అవి దిగింది. కైలాసగిరి నుంచి సిటీ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడే పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం ఎవరు లేరు. మామూలుగా అయితే 11 o'clockకి ఓపెన్ చేస్తారంట నార్మల్ డేస్లో. చూసారా, ఇక్కడ కూర్చొని చూస్తే సిటీ వ్యూ ఎంత బాగుందో. సిటీ వ్యూ, ఆ బీచ్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ చైర్లో కూర్చుంటే. మేము ఇలా ఇక్కడే పార్క్లో కొంచెం టైం స్పెండ్ చేసి రోప్వే ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని 11 o'clock వరకు వెయిట్ చేసి ఈ రోప్వే అయితే ట్రై చేసాం. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అంత గ్రేట్ ఏం అనిపించలేదు నాకు. జస్ట్ ఏదో ఉయ్యాల్లో కూర్చి ఊగినట్టే ఉంది. అంత గ్రేట్ అయితే అనిపించలేదు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి. ఈ రోప్వేకి టికెట్ వచ్చి అప్ అండ్ డౌన్ కలిపి 150 ఈచ్ పర్సన్. మీరు ఓన్లీ 1 way కావాలంటే 1 way టికెట్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. మీరు పైనుంచి కిందకి వెళ్తారో ఆ కింద నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. లేదు మళ్ళీ మీ వెహికల్ పైన పార్క్ చేసి ఉంటే కనుక మీరు మళ్ళీ కొండపైకి రావాలంటే రావచ్చు. నాకు మా ఇద్దరికి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ రోప్వే. మీరు వైజాగ్లో అన్ని బీచ్ల్లోని బాత్ అది అలౌ చేయరు, స్విమ్మింగ్. సో ఏంటంటే ఓన్లీ రిషికొండ బీచ్లోనే మీరు లోపలికి దిగి స్నానం అవి చేయొచ్చు. ఫెసిలిటీస్ కూడా అక్కడే బాగున్నాయని చెప్పారు. మేము మామూలుగా అయితే ఆర్కే బీచ్లో అనుకున్నాం, కానీ తర్వాత అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే రిషికొండ బీచ్లోనే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఒక చోట అలౌ చేస్తారు, వేరే బీచ్లో దిగడానికి అలౌ లేదు, పోలీసులు ఉంటే పట్టుకుంటారని చెప్పారు. సో మేము ఇక్కడి నుంచి కైలాసగిరి నుంచి నెక్స్ట్ రిషికొండ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. రిషికొండ బీచ్కి వెళ్ళే దారిలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, రిషికొండ పైన అనుకుంటుంది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది. మాకు టైం సెట్ అవ్వక మేము వెళ్ళలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ కూడా కవర్ చేస్తాం. ఎందుకంటే మా కీర్తికి అక్కడికి వెళ్ళిన కాడి నుంచి ఓన్లీ బీచ్లో స్నానం చేయాలనే ఉంది. బీచ్ ఎక్కడ, బీచ్ ఎప్పుడు అని అడుగుతూనే ఉంది.
ఇంకా టార్చర్ తట్టుకోలేక మేము ఇంకా టెంపుల్ స్కిప్ చేసి డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాం. రిషికొండ బీచ్ అయితే చాలా సేఫ్. అక్కడ లైఫ్ గార్డ్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. మీకు స్నానం చేయడానికి అయ్యి ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అక్కడ. సో మీరు ఏంటంటే కైలాసగిరి నుంచి డైరెక్ట్గా రిషికొండ వెళ్ళిపోయారంటే ఆ రిషికొండ నుంచి బ్యాక్ వచ్చే దారిలోనే అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఆ బీచ్ రోడ్లోనే ఉంటాయి. ఫస్ట్ మీరు కైలాసగిరి చూసుకుని రిషికొండ బీచ్కి వెళ్ళిపోండి, బీచ్లో స్నానం చేసుకోండి. ఆ తర్వాత అదే బీచ్ రోడ్లో వెనక్కి వస్తే ఆర్కే బీచ్, పోర్ట్ వరకు కూడా మొత్తం బీచ్ రోడ్డే ఉంటుంది. మొత్తం స్పెషల్ అట్రాక్షన్స్ అన్నీ ఈ గ్యాప్లోనే ఉంటాయి. వైజాగ్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఈజీ. ఒక హాఫ్ డేలో కూడా కవర్ చేయొచ్చు. 1 డే అయితే మ్యాక్సిమం 1 డే చాలు మీరు మెయిన్ అన్నీ చూడాలనుకుంటే. లేదు లేజర్గా స్పెండ్ చేస్తానంటే ఒక 2-3 డేస్ నియర్ బై ఈ ప్లేసెస్ కూడా వెళ్ళొచ్చు. లైక్ సింహాచలం కానీ, భీమిలి కానీ, అలా వేరే దూరంగా ఉన్న యారాడ బీచ్ కానీ, అలా దూరంగా ఉన్న బీచ్ కూడా కవర్ చేయాలంటే ఒక 2-3 డేస్ పెట్టుకోండి. లేదు మీకు టైం లేదంటే 1 డేలో కూడా మీరు ఈ బీచ్ రోడ్లో తిరిగితే అన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ ఈ రోడ్లోనే కవర్ అయిపోతాయి. మా కీర్తిగా అయితే బీచ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. అస్సలు అరుపులే అరుపులు అరుపులే అరుపులు అరుపులు. ఒక 2 అవర్స్ అయితే నీటిలోనే ఉంది నాకు తెలిసి. ఆ 2 అవర్స్లో అరుస్తానే ఉంది. అసలు ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయిందంటే అంత ఎక్సైటింగ్గా ఫీల్ అయింది. ఆ రిషికొండ దగ్గరే మీరు రిషికొండ బీచ్ నుంచి కొంచెం వెనక్కి వచ్చే దారిలోనే ఈ రిషికొండ వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడికైతే మీరు కార్లో అయితే వ్యూ పాయింట్ వరకు కార్లను అలౌ చేస్తున్నారు, బట్ బైక్స్ని అలౌ చేయట్లేదు. కార్కి ఒక 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేసి వ్యూ పాయింట్ వరకు కార్స్ని అలౌ చేస్తున్నారు. మీరు బైక్లో వెళ్తే కనుక మీ బైక్ని ఫ్రీ పార్కింగే ఉంది ప్రజెంట్ అయితే. అక్కడ మీ బైక్ని పార్క్ చేసి మీరు ఈ వ్యూ పాయింట్ వరకు నడవలసి ఉంటుంది. అంత బాగా ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదు. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే వెరీ రీసెంట్గా ఓపెన్ చేసినట్టున్నారు, అందుకే చాలామంది ఉన్నారు. బాగానే ఉంది. మీరు ఆ వ్యూ పాయింట్ చూసుకుని బీచ్ రోడ్లో వస్తుంటే ఇలాంటి కోకో ఏదో ఉంటుంది, కోకో అని నెంబర్ ఉంటుంది, కోకో 6, కోకో 7 అని. ఇది వచ్చి తెన్నేటి పార్క్. ఇక్కడైతే చాలా బాగుంది. ఈ పార్క్ కూడా చాలా నీట్గా ఉంది. ఎంత క్లీన్ అండ్ గ్రీన్ ఉందో ఈ పార్క్ అయితే. మీరు ఈ తెన్నేటి పార్క్లోనే ఎప్పుడో లాస్ట్ టైం సైక్లోన్ అప్పుడు ఒక షిప్ కొట్టుకొచ్చింది వైజాగ్లో. ఆ షిప్ని కొందరు సమ్ రెస్టారెంట్ టైప్ చేస్తానన్నారు కానీ చేయలేదనుకుంటా. మీరు ఈ తెన్నేటి పార్క్కి వెళ్తే ఈ మెట్ల ద్వారా స్టెప్స్ ద్వారా దిగి అలా కిందకి వెళ్తుంటే మీరు ఆ షిప్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. కొందరు షిప్ పైకి ఎక్కి కూడా ఫోటోలు దిగుతున్నారు, కొందరు షిప్లో కూడా వెళ్తున్నారు ఎలాగో. ఆ షిప్ చూడడానికి అయితే బాగుంది. నెక్స్ట్ ఈ వీడియోలో ఆ షిప్ దగ్గరికి వెళ్ళి కొంచెం వీడియో అయితే తీసాను. ఇక్కడ మీకు తినడానికి కూడా స్వీట్ కార్న్ లాంటివి కూడా దొరుకుతాయి మీకు. ఇదే నేను చెప్పిన షిప్. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో నాకైతే తెలియదు కానీ మేబీ బంగ్లాదేశ్ అని ఎవరు అన్నట్టు గుర్తు నాకు. అక్కడి నుంచి సైక్లోన్లో ఈ షిప్ కొట్టుకొచ్చి ఒడ్డునైతే ఆగిపోయింది. ఇక్కడ చాలామంది షిప్ దగ్గర అయితే చాలా ఫొటోస్ దిగుతున్నారు, బాగా వస్తున్నాయి ఫొటోస్ కూడా. ఇక్కడ ఇది కూడా బీచ్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. మీరు ఏమి అడ్రస్ కూడా ఏమీ కన్ఫ్యూజ్ ఏమైనా అవసరం లేదు. బీచ్ రోడ్లో మీరు అలా వెళ్తూ ఉంటే బైక్లో ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు వైజాగ్లో పార్కింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి చోట పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. మీరు ఆర్కే బీచ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు రోడ్డు మధ్యలోనే పార్కింగ్ ఫెసిలిటీ ఇచ్చారు. సో మీరు బైక్ పార్కింగ్ అంటే అంత ఇబ్బంది ఏం లేదు. నాకు వైజాగ్లో నచ్చింది ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు కూడా చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. షాక్ టైప్లో ఎత్తుగా సడన్గా స్పీడ్ బ్రేకర్లు కాకుండా కొంచెం ఫ్లాట్ స్పీడ్ బ్రేకర్లు అవి ఉన్నాయి, బాగుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. వర్షంలో రైడ్ చేసేసరికి 2 డేస్ నా బైక్ మొత్తం కలర్ కంకర రంగులోకి మారిపోయింది. దానికి ఒక షవర్ ఇవ్వాలనిపించింది ఫస్ట్. మా బైక్ మంచిగా ఫోమ్ వాష్ చేయించిన తర్వాత ఈ మెరైన్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ వీడియో నాట్ అలౌడ్.
మెరైన్ మ్యూజియం చూసిన తర్వాత ఆర్కే బీచ్కి వచ్చి మేము స్పెక్టాక్యులర్ సన్సెట్ అయితే చూసాం. సన్సెట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగుంది. యాజ్ యూజువల్ మాకు ఎత్తుకి ఏంటంటే ఏ బీచ్కి వెళ్ళినా అక్కడ షెల్స్ దొరుకుతాయని షెల్స్ని ఎత్తుక్కుంటూ కూర్చుంటుంది. ఇక్కడ కూడా షెల్స్ కోసం ఎతికింది కానీ అంత దొరకలేదు. సో ఇక్కడ ఎప్పుడో పేరుపాలెం బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ షెల్స్ బాగున్నాయంటే నెక్స్ట్ ఆ బీచ్కి తీసుకెళ్తానంటే అప్పుడు ఇక్కడ ఏరటం అయిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత పేరుపాలెం బీచ్కి అయితే తీసుకెళ్ళాను. ఇక్కడ కూడా షెల్స్ అయితే అలా వెతుకుతూ బీచ్లో అలా కొంచెంసేపు వాక్ చేసాం. ఈ ఆర్కే బీచ్ ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటారు ఇక్కడ. బీచ్ కూడా చాలా నీట్గానే ఉంది. కాకపోతే ఏంటంటే లోపలికి స్విమ్ చేయడానికి అట్లా లోపలికి అలౌ చేయరు, కానీ మీరు జస్ట్ అలా వాక్ చేయొచ్చు. మీకు ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి, మీరు అవి కూడా టేస్ట్ చేయాలంటే చేయొచ్చు. మేము ఆర్కే బీచ్లో ఉండగా ఈ ఏరోప్లేన్ కనిపించింది. వ్యూ అయితే చాలా బాగుంది, చాలా దగ్గరగా వెళ్ళినట్టు అనిపించింది. దాన్ని అలా బిల్డింగ్స్లోకి వెళ్ళి డిసపియర్ అయిపోయే వరకు అలా క్యాప్చర్ చేశాను. వీడియో అయితే బాగానే వచ్చింది. సో ఆర్కే బీచ్ నుంచి అలా హోటల్ రూమ్కి వెళ్ళి డిన్నర్ చేసుకుని నైట్ పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ సింహాచలంకి స్టార్ట్ అయ్యాం. సింహాచలం కూడా ఏంటంటే సింహాచలం దగ్గర కంటే వెళ్ళాక కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది. మీరు సింహాచలంకి మెట్ల మార్గంలో కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా ఘాట్ రోడ్లో మీ ఓన్ వెహికల్ ఉంటే మీరు ఘాట్ రోడ్లో కూడా వెళ్ళొచ్చు. బస్సెస్ కూడా పై వరకు వెళ్తాయి అనుకుంటా. నేను వెళ్ళినప్పుడు నాకు ఆన్ ది వేలో బస్సులు ఏం కనపడలేదు, కానీ బస్సు రూట్ కూడా ఉంది. సింహాచలంలో మాకు దర్శనానికి పెద్ద ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఆ రోజు అంత క్రౌడ్ ఏమీ లేదు, జస్ట్ వితిన్ 1 అవర్లోనే మేము దర్శనం చేసుకున్నాం. ఇక్కడ పులిహోర అయితే చాలా బాగుంది, లడ్డు కూడా బాగుంది. మేము పులిహోర లడ్డు తీసుకుని మళ్ళీ హోటల్కి చేరుకున్నాం. హోటల్లో కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మా హోమ్ విలేజ్కి స్టార్ట్ అయిపోయాం. అలా ఈ ట్రిప్ కంప్లీట్ అయింది దైవ దర్శనంతో. నేను సింహాచలం ఇదే ఫస్ట్ టైం వచ్చాను. టెంపుల్ అది చాలా బాగుంది, సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారుగా టెంపుల్ కొండపై నుంచి చూస్తుంటే కింద ఒక కోనేరులో చిన్న టెంపుల్ ఉంది, చాలా బాగుంది. కానీ మాకు టైం కుదరక అక్కడికి వెళ్ళలేదు, కానీ అదేదో సమ్ ఫేమస్ ప్లేసే అయి ఉంటుంది. కొండపై నుంచి మాకు కనిపించింది అలా. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.